ఇక్కడ కర్నూలులో స్థానిక అవుట్డోర్ స్టేడియంలో పాఠ్య గేమ్ గురించి డిస్ట్రిక్ట్ టోర్నమెంటు సెలక్షన్స్ నిర్వహించి మన నారాయణ మహేశ్వర గారి ఆధ్వర్యంలో ఒక టీంను సెలెక్ట్ చేసినారు. మిగతా టీమ్స్ కూడా మెడల్స్ మరియు మొమెంటోలు ఇవ్వడం జరిగింది. చాలా ప్లేసెస్ నుంచి కర్నూలు జిల్లాలో బనగానపల్లి నుంచి, కోడుమూరు నుంచి, కోసిగి నుంచి అట్లా దూర ప్రాంతాల నుంచి కూడా వివిధ రకాల స్కూల్స్ పిల్లలు ఈ ఆట్యపాట్య గేమ్స్ ఆడడానికి అమ్మాయిలు అబ్బాయిలు చాలా ఉత్సాహంతో వచ్చి ఈరోజు ఉదయం నుంచి పార్టిసిపేట్ చేసి ఇప్పుడు గెలిచిన వాళ్ళను ఒక టీంను సెలెక్ట్ చేసిన వాళ్ళను నెక్స్ట్ వీక్ ఒంగోలులో స్టేట్ లెవెల్ టోర్నమెంటులో వీళ్ళు పార్టిసిపేట్ చేసి తిరిగి కర్నూలు జట్టు విజయం సాధించి తిరిగి రావాలని మేము కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏమంటే కర్నూలులో ఇన్ జనరల్ స్పోర్ట్స్ యాక్టివిటీ చాలా 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 ఎక్కువగా జరుగుతూ ఉంది. మన కర్నూలులో అమరావతి ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అయితే కర్నూలు అనేది స్పోర్ట్స్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్గా ప్రసిద్ధి చెందుతూ ఉంది. దీనికి కారణము ఇక్కడ ఉండే చాలామంది స్పోర్ట్స్ స్పాన్సర్సు, స్పోర్ట్స్ లవర్సు మరియు వ్యాయామోపాధ్యాయులు, విద్యార్థులు, విద్యార్థినులు, స్కూళ్ళ యాజమాన్యాలు అందరూ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారు. సో ఈ రకంగా మన దేశ అభివృద్ధికి ఈ పిల్లలు ఎంతో తోడ్పడతారు. ఎందుకంటే స్పోర్ట్స్ వలన డిసిప్లైన్ అనేది వస్తుంది, దేహదారుఢ్యం పెరుగుతుంది, మెంటల్ స్టామినా పెరుగుతుంది, బ్రీదింగ్ అనేది బాగుంటుంది. సో ఎప్పుడైతే బ్రీదింగ్ బాగా ప్రాణాయామం బ్రీదింగ్ బాగా డెవలప్ అయిందంటే వాళ్ళ బాడీ అంతా కూడా ప్యూరిఫై అయిపోతుంది ఆక్సిజన్తో. బ్రీదింగ్ సరిగా జరగడం లేదంటే కార్బన్ డైఆక్సైడ్ అక్యుములేట్ కావడం వల్ల బ్రెయిన్ కూడా సరిగా పనిచేయదు, లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటాయి. దానికి తోడు ఆహారం, పోషకాహారం కూడా తీసుకోవాలి. చాలామంది అమ్మాయిలను నేను అబ్జర్వ్ చేసినప్పుడు ఇక్కడ వీళ్ళకి అనీమియా ఉంది. వీళ్ళు వాళ్ళ ఊర్లలో ఉండే ఆరోగ్య కేంద్రాలకు వెళ్ళి ఐరన్ సప్లిమెంటేషన్స్, బి కాంప్లెక్స్ ట్యాబ్లెట్స్ అట్లాంటివి ఇప్పుడు విరివిగా సప్లై అవుతున్నాయి. ఇప్పుడు ఎక్కడ చుట్టూ అవైలబిలిటీ ఉంటాయి. ఆకుకూరలు, కూరగాయలు, పండ్లల్లో కూడా చాలా మటుకు విటమిన్స్ వస్తాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి క్యాన్సర్ను, తర్వాత లైఫ్ స్టైల్ డిసీజెస్ రాకుండా కాపాడతాయి. ఇంత చిన్న వయసులో ఇంత ఎక్సర్సైజ్ చేసే ఈ పిల్లలు డెఫినెట్గా రేపు భవిష్యత్తులో వీళ్ళకు ఒబేసిటీ కానీ లేదు లైఫ్ స్టైల్ డిసీజెస్ లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షను ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా వీళ్ళు కాపాడుకుంటారు. కాబట్టి స్పోర్ట్స్ను ఎంకరేజ్ చేస్తూ స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఏకాగ్రతతో అలవడుతుంది. కాబట్టి అదే చదువులో కూడా వాళ్ళకు ఉపయోగపడుతుంది. కాబట్టి స్పోర్ట్స్లోకి పంపించినంత మాత్రాన చదువు రాదు, మా పిల్లలు దేనికి పనికిరారనే భయం ఇంతకు ముందు ఒక 30-40 సంవత్సరాల క్రిందట ఉండేది. గత 10 సంవత్సరాలుగా నేను అబ్జర్వ్ చేస్తుండేది ఏమంటే టాప్ ర్యాంకర్స్ సివిల్స్లో కానీ డాక్టర్లో కానీ వాళ్ళంతా కూడా చాలామంది మ్యూజిక్, తర్వాత స్పోర్ట్స్ వీటిలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళే. స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేసి ఇంకా ఎక్సెల్ అయిన వాళ్లకు సర్టిఫికేట్స్ ఒకవేళ రేపు ఉద్యోగంలో ఉపయోగపడవచ్చు. కానీ కొంతసేపు స్పోర్ట్స్లో డైలీ 1 అవర్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఒంటికి చెమట పట్టి శరీరం దృఢంగా మారిపోయి మానసిక దృఢత్వం కూడా రావడం వల్ల వాళ్ళు చదువుకుంటారు, ప్లస్ సమాజానికి ఉపయోగపడే విధంగా కూడా తయారవుతారు. కాబట్టి స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేస్తున్న అందరినీ నేను మరీ అభినందిస్తూ ఈ ఆట్యపాట్య గేమ్ కూడా ఇంకా డెవలప్ అయ్యి కర్నూలు ఆల్ ఇండియా లెవెల్లో ఫేమస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.